విజయవాడలో టికెట్ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ నుంచి విసన్నపేటకు వెళుతున్న ఆర్టీసీ బస్సులో కండక్టర్ పై ఓ మహిళ దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. సింగ్నగర్ ఫ్లైఓవర్ సమీపంలో టికెట్ తీసుకోవాలని కండక్టర్ కోరగా ఆధార్ కార్డులపై వివాదం చెలరేగింది. మాటా పెరగడంతో మహిళ కండక్టర్ కు చెంప పగలగొట్టింది. దీంతో బస్సును నిన్న పోలీస్ స్టేషన్ కు తరలించారు. తాను అసభ్యంగా మాట్లాడడంతోనే దాడి చేశానని మహిళ చెప్తుండగా తాను కేవలం టికెట్ మాత్రమే అడిగానని కండక్టర్ వాదిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఏంటంటే అన్నారేంటండి, మూడు పాప స్కూల్లో ఉంది, మా 2 సార్ అంటే ఏంటి నువ్వు ఏంటి అనేసరికి నీకు కొట్టాను సార్, కొట్టలేదు ఏమి అంటాను తప్ప సార్, నన్ను ఎందుకన్నా ఏమని పెళ్ళా అన్నా, నీ మొగుడికి నువ్వు అన్నం పెడుతున్నావో లేదో, నీ మొగుడు నీతో ఎదుగుతున్నాడో లేదో, ఈ మాటలన్నీ ఎందుకు సార్ నా మొగుడు జోలి. వాళ్ళు 3 కార్డులు తీస్తారండి, ఆధార్ కార్డులు. ఎవరైతే ముగ్గురు ఎవరండి, ఇద్దరు అన్న 3 ఎందుకు ఇచ్చామంటే అట్లా అలా అయ్యేసరికి ఎన్నమ్మ ఇద్దరుంటే ముగ్గురు ఎందుకు కార్డులు ఇస్తారమ్మా, ఏమంటే నన్ను ఏమంటావని కొట్టి కబల్ చెప్పు తీసి కొట్టపోయిందండి. ఒక దెబ్బ వేసి మళ్ళీ చెప్పు తీయిపోయింది, పక్కన లాక్కుంది. ఇక ఇక్కడ స్టేషన్ తీసుకొచ్చి కేసు పెట్టారు. ఎక్కడికి వెళ్తాను సర్వీసు? విజయవాడ నుంచి విస్తన్నపేట సిటీ టెర్మినల్ 308 సర్వీస్ నెంబర్. మీ పేరండి? శ్రీనివాసరావు.